ఓ పక్కన ఇరాన్‌లో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి టీవీలు హ్యాక్ చేసి ఆహ్, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటోళ్ళు మీరు అర్జెంట్‌గా మీ ఖొమైనీ మంచోడు గాదు. ఇతను ఎట్లాంటి దుర్మార్గుడు. అతని నుంచి మీరందరూ రక్షణ కావాలనుకుంటే అతను లొంగిపోవాలని కోరుకోండి. లేదా అతను చచ్చిపోవాలని కోరుకోండి. మీరందరూ స్వేచ్ఛగా ఉండండి. అంటూ ఓ పక్కన వాళ్ళ టీవీల్లోనే వాళ్ళకి మెసేజ్‌లు పెడుతున్నారు. ఆళ్ళన్ని టీవీలని హ్యాక్ చేసి. రెండో పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్స్‌ని హ్యాక్ చేసి బ్యాంక్ సైట్స్‌ని డబ్బులు రాకుండా మిషన్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసుకొచ్చింది చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే ఇంటర్నెట్ సేవలు చాలా వరకు బ్లాకౌట్ చేసి పడేశారు. కేవలం 3% దేశం మొత్తం మీద 3% మాత్రం వస్తుంది. అయితే ఇరాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలని ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పబ్లిక్ ఈ సోషల్ వాట్సాప్‌ల ద్వారా వీటి ద్వారా చర్చించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్యాదర్ అవ్వాలని మాట్లాడుకుంటున్నారు. దేశం విడిచిపోవాలనుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు సమాచారాలు అందించుకుంటున్నారట ఇంటర్నెట్ ద్వారా. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుందట ఇంటర్నెట్ ద్వారా. కాబట్టి దాన్ని బ్లాక్ చేసేటటువంటి పని చేసింది ఇరాన్ ప్రభుత్వమే అని చెప్తున్నారు.